మీకు తెలుసా, ప్రపంచంలోనే ఎవరూ అడుగుపెట్టలేని ఒక దీవి అయితే ఉంది. అది కూడా మన ఇండియాలోనే ఉంది. దాన్ని బ్యాన్ చేసింది అయితే ప్రభుత్వమే. అదే నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇదైతే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది. ఇక్కడ సెంటినెలీస్ అనే తెగ ఉంటుంది. 60,000 ఏళ్లుగా ప్రపంచానికి పూర్తిగా వేరుగా అయితే వీళ్ళైతే ఉంటున్నారు. ఈ దివి చుట్టూ 5 నాటికల్ మైళ్ళ జోన్ వరకు ఎవరైనా వెళ్తే వాళ్ళు ఇంకా వాళ్ళ చావుని కోరి తెచ్చుకున్నట్టే. 2006లో 2 జాలర్లు అయితే దగ్గరికి వెళ్ళారు, కానీ వాళ్ళు ఇప్పటివరకు కూడా తిరిగి రాలేదు. 2018లో కూడా ఒక అమెరికన్ జాన్ అలెన్ చౌ ఇతనైతే బైబిల్ తీసుకొని ఆ తెగ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ తెగ వాళ్ళైతే మళ్ళీ అతన్ని తిరిగి రానివ్వలేదు, అంటే చంపేశారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే వీళ్ళు 2004లో వచ్చిన భారీ సునామీ నుంచి కూడా తప్పించుకున్నారు. ఆ సమయంలో వీళ్ళని కాపాడడానికి హెలికాప్టర్లో వెళ్ళిన వాళ్ళపైన కూడా వీళ్ళు బాణాలను వదిలారు. వీళ్ళకైతే ఎటువంటి సహాయం అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరించారు. ఇప్పటికీ చాలా విషయాలు అయితే బయట ప్రపంచానికి తెలియవు. వీళ్ళు మాట్లాడే భాష, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవి కూడా కనీసం బయట ప్రపంచానికి అయితే తెలియవు. మరి ఈ దివి గురించి అయితే మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఇండియన్ గవర్నమెంట్ ఈ దివిని ఇండియాలో కలిపేసుకుంటుందా? అలాగే ఇక్కడి వాళ్లకు బయట లాంగ్వేజెస్ కానీ టెక్నాలజీ కానీ నేర్పిస్తుందా? దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలపండి.